సో హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి ఈరోజు వచ్చేసి టాపిక్ ఏంటంటే, మన టాలీవుడ్లో టాప్ టైర్ 1 హీరో ఎవరంటే మనం ఎవరు ఖచ్చితంగా చెప్తున్నాం, మన రెబల్ స్టార్ ప్రభాస్. మరి రెబల్ స్టార్ ప్రభాస్ లైనప్ అయితే మామూలుగా లేదు. కల్కి 1, కల్కి 2 తర్వాత స్పిరిట్, ఇంకా చాలా మూవీస్ అయితే అసలు మామూలుగా అయితే లేదు. తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఎవరంటే SSMB 29, మన సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్తో వస్తున్న సినిమా మామూలుగా అయితే లేదు. నాకైతే అసలు వేరే లెవెల్లో అనిపిస్తుంది. ఇది ఒక యాక్షన్ అడ్వెంచర్ మూవీ అని మన అందరికీ తెలిసిందే. కానీ ఈ సినిమా గురించి ఇండోనేషియా యాక్టర్స్ తీసుకుని భారీ ప్యాన్ ఇండియా లెవెల్లో అయితేనే ప్లాన్ చేస్తున్నారు మన డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి గారు. నాకెందుకో ఈ సినిమా 1000 కోట్లు దాటే సత్తా ఉందనిపిస్తుంది. ప్రభాస్ ఫ్యాన్స్ ఉంటే లైక్ చేయండి. మనకు నెక్స్ట్ వచ్చేసి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అయితే ఎలక్షన్స్లో బిజీగా ఉండి సినిమా మీద అసలు ఫోకస్ అయితే చేయలేదు. సరిగ్గా హిట్ పడి చాలా కాలం అవుతుంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి. మన సాహో డైరెక్టర్ అయిన సుజిత్ అయితే భారీగానే ప్లాన్ చేస్తున్నారు. ఓజీ మాఫియా బ్యాక్డ్రాప్లో గ్యాంగ్స్టర్ మూవీ అయితే వస్తుంది. ఈ సినిమా కోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలా ఈగర్గా అయితే వెయిట్ చేస్తున్నారు. నాకెందుకో ఈ సినిమాకి 500 కోట్లు దాటే సత్తా ఉందనిపిస్తుంది. అది యూఎస్ఏలో 500 కోట్లు అంటే మామూలు కాదు. అలాగే నెక్స్ట్ వచ్చేసి మన పుష్ప 2కి క్రేజ్ ఎంత చాలా అయితే ఉంది. ఇప్పుడు వచ్చి ఎన్ని పోస్టర్స్ లీక్ అయినా దానికి ఉన్న హైప్ వల్ల అసలు మామూలుగా అయితే లేదు. మన అల్లు అర్జున్కి లైనప్ అయితే కూడా మామూలుగా లేదు. నెక్స్ట్ 2 ఇయర్స్లో పుష్ప 3 మరియు సందీప్ రెడ్డి వంగతో ఒక మూవీ అయితే తీయబోతున్నారు. సందీప్ రెడ్డి వంగ అంటే అసలు వైల్డ్గా ఉంటారు. అలాగే మీకు ఏ హీరో ఇష్టమో కామెంట్ చేసి, లైక్ చేసి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ఛానల్